హే గైస్, ఈ వీడియోలో ఏంటిదంటే మీకు కొన్ని ప్లేసెస్లలో ఆడియో క్లిప్ అనేది మిస్ అవుతుంది అనమాట. దేనికి అనేది అంటే కొన్ని ప్రైవసీ విషయం వల్ల నవీన్ అన్ననే అక్కడ ఆడియో క్లిప్ వద్దు నాకు తీసేసేయ్ అన్నాడు. అది చూసి మీరు ఏదో గ్లిచ్ అనుకోకండి. నేనే అక్కడ ఆడియో క్లిప్ అయితే తీసేసిన అనమాట. ఫుల్ వీడియో అయితే ఇప్పుడు మీకు వస్తుంది. నీట్గా చూసి ఎంజాయ్ చేసేసేయండి. Hey guys, welcome back to my YouTube channel. This is Varangalapi Vlogs and welcome back to the new video. సో ఈరోజు వచ్చేసి మనమైతే జిమ్కి వెళ్తున్నాం. సో ఈరోజు స్పెషాలిటీ ఏంటిదంటే తమిళలో చూసే ఉంటారు. సో ఎస్, వీఆర్ గోయింగ్ టు మీట్ నవీన్ గోల్డెన్ బాయ్ బ్రదర్. నవీన్ గోల్డెన్ బాయ్ అని అయితే కలవబోతున్నాం ఈరోజు. అది కలుస్తానో కలవనో ఐడియా లేదు, కానీ వెళ్తున్నా. అన్న వాళ్ళ జిమ్కి అయితే లొకేషన్ అయితే పెట్టేసుకున్నా. ఇక ఎట్లయితే ఎట్లయింది ఈరోజు అన్నని కలవాలని ఫిక్స్ అయిపోయి ఉండే. ఎప్పటి నుంచి అనుకుంటున్నా జిమ్ దగ్గరికి వెళ్ళాను, ఎట్లయినా చేసి ఒకసారి అన్నని కలవాలని చెప్పేసి. సో ఫైనల్లీ ఈరోజు అయితే కుదిరింది నాకు కూడా, అందుకని చెప్పేసి వెళ్ళిపోతున్నా. అసలు అన్న వాళ్ళ జిమ్ నాకు ఎట్లా తెలుసు అంటే అన్ననే పెడతా ఉంటాడు కదా వీడియోస్. సెర్చ్ చేసి కొడితే గూగుల్ మ్యాప్లో వచ్చేసింది. అయితే నాకు అప్రాక్స్ 45 మినిట్స్ దూరంలో ఉంది, అంటే 15 కిలోమీటర్స్ దూరంలో ఉంది అవతల. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళే వరకు అన్న ఉంటాడో లేదో తెలియదు. ఉంటే కలవని ట్రై చేద్దాం. ఇఫ్ పాసిబుల్ ఈరోజు నేను అన్నతో కలిసి వర్కౌట్ చేద్దామని ట్రై చేస్తున్నా. ఇన్ కేస్ ఒకవేళ అన్ని కుదిరితే అన్న కూడా ఓకే మనం కూడా ఇద్దరం కలిసి వర్కౌట్ చేద్దాం అని చెప్పేసి అంటే దానికి మించిన హ్యాపీనెస్ లేదు. సో ఇప్పుడు వీలుంటే అన్నతోనైతే మనం కలిసి వర్కౌట్ అయితే చేద్దాం. ఒకవేళ కలిసి చేస్తే కొల్లాబ్ వీడియో అయినా, లేకపోతే మ్యాక్స్ టు మ్యాక్స్ ఇప్పుడు అన్నని కొల్లాబ్ పెడితే పెట్టడో. సో జస్ట్ అడిగి చూద్దాం, ట్రై చేద్దాం. బట్ ఒకవేళ పెట్టకపోయినా నేనైతే మీకు వీడియో పెడతా నవీన్ అన్నతోని. ఇన్స్టాలో కూడా మీకు పెట్టేస్తా. నా ఇన్స్టా ఐడి మీకు డిస్క్రిప్షన్లో పెడతా, మీరు వెళ్ళి ఫాలో కొట్టేసేయండి. అక్కడ చెక్ చేయండి, మీకు అప్డేట్స్ అన్నీ అక్కడ తెలుస్తాయి. సో ప్రజెంట్లీ వీఆర్ ఎట్ ఎస్ఆర్ నగర్, అమీర్పేట్ సైడ్ అయితే ఉన్నాం మనం. అమీర్పేట్ నుంచి వెళ్ళి అవతల దాకా పోవాలంటే గట్టిగా దూరము. చూద్దాం. మీరు ఎట్లా నేను వీకెండ్లోనే ప్లాన్ పెట్టుకున్నా. ట్రాఫిక్ ఉండదు అనుకున్నా కానీ ఉంది మంచిగానే. పొద్దుగానే ఎంత ఇప్పుడు టైం అరౌండ్ 10:30 అవుతుంది. నేను ఇప్పుడు 10:30కి కూడా ఎందుకు పోతున్నా అంటే అన్న వీడియోస్ చెక్ చేస్తే మనకు తెలుస్తుంది. అన్న మార్నింగ్ లేచి టెంపుల్కి వెళ్తాడు. టెంపుల్కి వెళ్ళిన దాని తర్వాత జిమ్కి వెళ్ళేసరికి, అండ్ ఒక వీడియోలో కూడా చూసిండే నేను, వీడియో ఆర్ స్టోరీ నాకు గుర్తులేదు, అన్న వర్కౌట్ చేసేది అప్రాక్స్ మధ్యాహ్నం 12:30 or 1 వరకు చేస్తాడు. ఎందుకంటే అన్న చేసేది ఫుల్ బాడీ వర్కౌట్ కాబట్టి అనుకుంటున్నాను. నేను కూడా, నాకు కూడా ఇంత పర్ఫెక్ట్ ఐడియా లేదు. సో లెట్స్ గో అండ్ చెక్. ఇప్పుడు 10:30 అవుతుంది. అక్కడికి వెళ్ళేసరికి మ్యాక్స్ టు మ్యాక్స్ 11:15 or 11:30 అవ్వచ్చు, ఇక్కడ ట్రాఫిక్ని బట్టి చూస్తే. సో లెట్స్ గో అండ్ చెక్, లెట్స్ సీ. ఒకవేళ కలగలిగితే ఇట్స్ మోర్ దెన్ హ్యాపీ. సో లెట్స్ గో అండ్ లెట్స్ సీ. సో వీఆర్ ఎట్ చార్మినార్. అంటే చార్మినార్ పక్కనేమో ఆ ఏరియాలో ఉన్నాము. ఇక్కడ ఆచితూచి పోవాలి. వచ్చిన దారిన మనం చూసుకొని వెళ్ళిపోవాలి, అంతేగాని ఇక్కడ ఏది గెలకొద్దు. నన్ను ఎంతనే గెలిచినా కానీ సరే నలుగురు వచ్చి కాయ కచరీ చేసి వెళ్ళిపోతారు. సో జాగ్రత్తగా చూసుకొని మన పని అయితే మనం చూసుకుంటూ వెళ్ళిపోవాలి, అంతే. డేంజర్ ప్లేస్ ఇది, హోల్ సిటీ. జాగ్రత్తగా చూసుకొని మన పని మనం చూసుకొని వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం ఇటు సైడ్ దిక్కు ఎందుకు వచ్చినామంటే ఏమో మరి గూగుల్ మ్యాప్స్ ఇటు దిక్కే చూపిస్తుంది, అందుకని మనం ఇటు వచ్చేసినాం. సో వీఆర్ నియర్ ద జిమ్. మ్యాప్స్ ఏమో ఇక్కడనే అని చూపిస్తుంది, ఇదేమో ఏరియా తేడా కొడుతుంది. ఇదేనా? ఎక్కడుంది ఇక్కడ జిమ్? ఫైనల్లీ నవీన్ అన్న వాళ్ళ జిమ్ అయితే ఇదే అనమాట.
మొత్తానికి వచ్చేసిన, కాకపోతే ఇంకా అన్న రాలేదు. కింద కొంతమంది అడిగితే చెప్పారు ఇంకా అన్న రాలేదని చెప్పేసి. వస్తాడంట ఒక 10-15 మినిట్స్లో. సో పోయి వెయిట్ చేద్దాము, బయట కూర్చున్నాము. ఇన్ కేస్ కలిసి కలుద్దాం. ఇన్ కేస్ ఇక్కడ మన సెట్ అయితే అన్నతో పాటు కలిసి వర్కౌట్ చేయడానికి కూడా ప్లాన్ చేద్దాం, చూద్దాం. ఫైనలీ వీ హ్యావ్ మెట్ నవీన్ గోల్డెన్ బాయ్ అన్న. హాయ్. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నా అన్నం కలుద్దామని. ఇప్పుడు నాకు మస్తు వణుకుడుతుంది, చేతులు వణుకొస్తున్నాయి. ఇప్పుడే ఏమంటారు పొద్దున్న లేచి నేను గుడికి పోయి వచ్చినాను అంటే జిమ్కి వచ్చిన రాగానే మనోడు కలిసాడు. బ్లాగర్ అంట. ఏం ఛానల్ చూపించాను? వరంగల్ అభి బ్లాగ్స్. వరంగల్ అభి బ్లాగ్సా? ఇది మన ఈ రైడింగ్ బ్లాగ్స్ చేస్తావా? రైడింగ్ చేస్తా, యాజ్ వెల్ యాజ్ ఇట్లా ఫిట్నెస్ కూడా కొన్ని చేస్తా ఇన్స్టాగ్రామ్లో. అచ్చా అచ్చా. మొత్తం అంటే మొత్తం లైఫ్ స్టైల్. ఓకే ఓకే. సో అన్నమాట ఇప్పుడు వచ్చిండు. ఇట్లా రాగానే వీడియో పెట్టిండు, బ్లాగ్ తీసుకుంటూ వస్తున్నా బలానా ఇట్లా ఇట్లా అంటే అచ్చా అవునా. సో మా ఆఫీస్లో రీసెంట్గా మొన్న చెప్పుండే మా కొలీగ్ ఒక ఆమెకి, తను ఒక పెద్ద ఫ్యాన్, పేరు అక్షయ. ఒక్కసారి తన పేరు చెప్తారా? హాయ్ హాయ్ అక్షయ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్. ఇట్లానే సపోర్ట్ యూరి, ఇట్లానే సపోర్ట్ యూరి. సో ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే అన్న, ఒకవేళ ఈరోజు కుదిరితే ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ చూపిస్తాను మీకు, వీడియోస్ చూడండి. ఒకవేళ నచ్చితే నాకు, నేను ఈరోజు అనుకున్నా మీరు ఓకే అంటే ఈరోజు నేను మీతో కూడా ఒకసారి వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నా. అవునా? ఓకే. ఇదైతే ఓకే, ఇదైతే మనం అన్నీ తప్పుకున్నాడు. సో లెట్స్ గో అండ్ లెట్స్ రాక్ ఇన్ ద జిమ్. ఇప్పుడు వర్కౌట్ అయితే అయిపోయింది, మొత్తం అన్న వాయించి పడేసిండు. ఇంటెన్సిటీ ఎక్కువ ఉండదు నాది, అంటే వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది. లైక్ అంటే స్ట్రెంత్ పైన ఫోకస్ చేస్తున్నావు కాబట్టి వెయిట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే 2 కంపౌండ్ మూమెంట్స్ ఉంటాయి, తర్వాత 2 ఐసోలేషన్ ఉంటాయి. సో అంత అంటే పెద్దగా మొత్తం ఫటిక్ వరకు పుష్ చేసి ఎక్కువ స్ట్రెయిన్ చేయదన్నమాట. లైక్ స్ట్రెంత్ పైన ఫోకస్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ ఫెయిల్యూర్స్ హిట్ చేయకుండా స్ట్రెంత్ ఇంప్రూవ్ చేసుకుంటే ప్రోగ్రామింగ్ ఉంటుంది. సో ఈయన హైపర్ట్రోఫీ చేస్తున్నట్టు, హైపర్ట్రోఫీ చేస్తాను నార్మల్గా. అది నార్మల్గా అంటే ఎన్ని రెపిటేషన్స్కి 10-12 రెపిటేషన్స్. ఎన్ని వేరియేషన్స్ చేస్తావు డైలీ? అంటే వర్కౌట్ ఒక పార్ట్, ఒక పుష్ పుల్ లెగ్స్ ఫాలో అవుతాం, లేకపోతే పుష్ వర్కౌట్ ఎన్ని వేరియేషన్స్ చేస్తాం? అంటే చెస్ట్ 4 చేస్తాం, బ్యాక్ 4 చేస్తాం. సారీ, ఇది పుష్లో ఇప్పుడు చెస్ట్, షోల్డర్, ట్రైసెప్ ఆ మూడిట్లో 4 వేరియేషన్స్. ప్రతి ఒక్క సెట్లో మినిమం 8 to 12 మధ్య చెప్తాను. సో హైపర్ట్రోఫీ ట్రైన్ చేస్తుంది నేను, మనం స్ట్రెంత్ ట్రైనింగ్ కాబట్టి. సో ఎక్కువ వేరియేషన్స్ ఉండవు నాకు. నాకు 4 to 5 వేరియేషన్లో వర్కౌట్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ అందులో 2-3 వేరియేషన్లు హెవీ పోయేది ఉంటుంది, అండ్ 2 వేరియేషన్లు మోడరేట్ పెడతాం అట్లా అన్నమాట. మొత్తానికి ఈరోజు అయితే 5 వర్కౌట్లు అయినాయి. 5 వర్కౌట్లల్లో వెయిట్ ఇచ్చి పడేసిన అన్న, మొత్తం వెయిట్లు వేసుకొని ఇక లేపడేసిన
ఒక రక్కరైపోయింది. సో గాయ్స్ ఈరోజు అయితే నవీన్ అన్నతో వర్కౌట్ క్రేజ్ అయిపోయింది. చాలా హంబుల్ పర్సన్, చాలా కైండ్ హార్టెడ్ పర్సన్, చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నాడు అన్న. మంచిగా వర్కౌట్ చేయించుకున్నాడు, అంటే చేయించాడు అతను కూడా, నన్ను కూడా కలిపేసుకున్నాడు. సో ఈరోజు మంచిగా ఫీలింగ్ హ్యాపీ. ఇంకేం చెప్పాలి, నాకు మాటలు కూడా అసలు. అన్నతో వర్కౌట్ చేసిన నాకు నవ్వు తెలేదు. ఏడు దానికి వచ్చి అన్నను కలుస్తా అనుకోలే, ఏడు దానికి వచ్చి వర్కౌట్ చేస్తా అన్నతో కలిసి వర్కౌట్ చేస్తా అనుకోలే. బట్ ఫైనల్లీ వి హ్యావ్ గాట్ డన్. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వర్కౌట్ పన్నట్టు పెడతా. సపోర్ట్ చేస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.